శ్రోతలకు నమస్కారం. విష్ణు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. వృద్ధకన్య నవ్వులు పగలబడి నవ్వుతున్నారు. యోగ్యతగా మాట్లాడలేనప్పుడు తక్కువగా మాట్లాడటమే ఓ యోగ్యత అవుతుందిరా. వడివడిగా తన గదిలోకి వచ్చి పడింది జానకి. చూసావా అమ్మ, ఆ పొగరు తనే సంపాదిస్తుందన్న అహంకారం. పెద్ద తమ్ముడు కిషోర్ కామెంట్ అది. నాకు 200 ఇమ్మంటే లేవంది. స్నేహితురాలి కూతురు పెద్ద మనిషి అయిందని గిఫ్ట్ కొంది 100 రూపాయలు పెట్టి. ఇందాక సెంటర్లోంచి వెళ్తుంటే చూసా ఆ జరీ చీర పూలు. నా నోటితో అనకూడదు కానీ అట్లా వెళ్తుంది. చిచ్చి, ఏం మాటలురా అవి. నీకంటే పెద్దది తోడబుట్టిన దాన్ని అనాల్సిన మాటలేనా? నోరు మూసుకో, మీ నాన్న వింటే చీరేస్తారు అంది పార్వతమ్మ నొచ్చుకుంటూ. వింటున్నా, నీ సుపుత్రుడంటున్న దౌర్భాగ్యపు మాటలన్నీ వింటున్నా. ఆడపిల్ల ఈ ఇంటి బాధ్యత అంతా నెత్తినేసుకొని మగపిల్లాడిలా ఈడ్చుకొస్తుంది. మగపిల్లాడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటూ ఉద్యోగం లేకుండా రోడ్లంటా తిరుగుతున్నవాడు ఒకడైతే, నాటకాల పిచ్చిలో చదువు కూడా పాడు చేసుకున్నవాడొకడు. ఈ మనుషులకెప్పుడు జ్ఞానం వస్తుందో. పైగా దాన్ని అంటున్నావురా, పురుగులు పడతావు. విప్పాడు భారతం అన్నాడు కిషోర్. కాత్య దొడ్లో నుండి జడ వేస్తున్న కూతుర్ని అలాగే లాక్కొని వచ్చి కోపంగా అత్తగారిని చూస్తూ, మామగారికి ఏళ్ళు పైబడి ఆయన ఏం మాట్లాడుతుంది తెలియటం లేదు. ఆయనే ఊరికే తింటున్నారా? ట్యూషన్లు చెప్పి సంపాదించటం లేదు. కాస్త నోరు అదుపులో పెట్టుకోమనండి మీ కూతుర్ని. యోగ్యత లేంది ఎవరికిటా? తనకా నా మొగుడుకా? వచ్చిన సంబంధాలన్నీ వద్దని కూర్చుంది ఎవరిట? ముసలిదాన్ని ముసలిది అనక పడుచుదంటారా? వృద్ధకన్య అంటే తప్పేంటిట? సిగ్గులేక ఇంకా ఆయన్నంటుంది. పార్వతమ్మ కోడలి దగ్గరకొచ్చి, కాత్య నువ్వూరుకో, ఏమిటా మాటలు పెద్ద చిన్న లేకుండా అంది. అనండి మరి, మీకు కూతురే ముఖ్యం. కొడుకు కోడలు అవమానాల పాలైనా తిట్లు తిన్నా మీకు ఆనందమే. అసలు ఒక్కరినని ఏం లాభం? అంతా నా కర్మ. ఉద్యోగం లేని మొగుణ్ణి చేసుకోవటం నాదే తప్పు. నా బతుకింత తేలికైపోయింది. కాత్య ముక్కుచ్చిది పిల్లనెత్తినో 2 మొట్టి, పదవే ముదరష్టమా అని తిట్టి లోపలికెళ్ళిపోయింది. కిషోర్ కోపంగా తల్లి వైపు చూసి, చి, ఈ కొంపలో ఉండే కంటే ఏటైనా పోయి చావటం నయం విసురుగా వెళ్ళిపోతూ అన్నాడు. ఆ రాత్రి జానకి భోజనం వద్దని తలుపు గడియ పెట్టేసుకుంది. తల్లి ఓసారి వచ్చి పిలిచి వెళ్ళింది. అంతా భోజనాలు చేస్తున్నట్లుంది. జానకేది? తండ్రి అడుగుతున్నాడు. ఆకలి లేదని పడుకుంది తల్లి జవాబు. ఏం పర్వాలేదు, స్నేహితురాలింట్లో ఫంక్షన్ కదా, ఏదో తినే వచ్చుంటుందిలే చిన్న తమ్ముడు సవరణ. అయినా నువ్వలా దాన్ని అనటం బాగాలేదురా, తండ్రి మందలించకుండా మెత్తగా అంటున్నాడు. ఎందుకు ఊరుకోవాలి? పెద్ద తనే సంపాదిస్తున్నానని ఎంత పొగరో. నాన్నగారు సంపాదించినప్పుడు ఇలాగే అనేవారా? ఏం, మా సౌకర్యాల కోసం ఆవిడ జీతం ఏం త్యాగం చేసిందట? ఎక్స్కర్షన్కి 500 ఇమ్మంటే ఇవ్వలేదు. మంచి ప్యాంటు కొనుక్కుందామంటే గతి లేదు. ఏమిటి ఆవిడ బోడి సంపాదన? తను మాత్రం కొత్త చీరలు కట్టుకొని టింగురంగా అని తిరుగుతుంది వృద్ధ కన్యలా. చిన్నవాడలా అంటుంటే గడప దగ్గర నిలబడ్డ కాత్యాయనితో సహా అంతా నవ్వారా మాటలకి. నోరు మూసుకోండ్రా, వినపడతాయి దానికి. రమకి సీమంతం చెయ్యాలి. ఖర్చుకి 400 ఇమ్మంటే 200 ఇచ్చింది. ఇవే మూలకి కబురు అంటుంది పార్వతమ్మ. 6 నెలలుగా అడుగుతున్న గార్డెన్ వలేరి చీర కొనిపెట్టమని ముష్టి 300 ఇవ్వడానికి ఏడుస్తుంది. చిన్న చెల్లెలు ఫిర్యాదు. అన్నీ వినిపిస్తున్నాయి జానక్కి. తన వైపు చూసుకుంది. వెలిసిపోయిన చీరే, చేతి కింద చెరిగిన జాకెట్టు. మెల్లగా నడిచి అద్దం ముందు నిలబడింది. తను వృద్ధకన్య? తనప్పుడే ముసల్దైపోయిందా? నిజమేనన్నట్లు పాపిడి పక్కగా 4 తెల్ల వెంట్రుకలు నిలబడ్డాయి. వాటిని కసిగా పీకేసింది. తానొకర్తికి గది దేనికో, మొగుడా మొద్దులా? నడవలో చాపేసుకొని పడుకోక పరుపు మంచం ఓయబ్బా అంటుంది తమ్ముడి భార్య. కిటికీ తలుపులేసింది జానకి. అవును, తనకెందుకు పెళ్లి కాలేదు? తనెందుకిలా వృద్ధ కన్యలా ఉండిపోయింది?
సంబంధాలు రాకనా, పెళ్లి చేసుకోవటం తనకిష్టం లేకనా? తను వికారా? బామ్మ బతుకున్నంతకాలం అంటుండేది, పసిడి బొమ్మ నా మనవరాలు. ఎవడో ఎక్కడో బంగారు పూల పూజ చేస్తుంటాడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అనేది. తను BA పాస్ అయింది. యాక్సిడెంట్లో నాన్న కాలు పోయి ఉద్యోగం పోయింది. కంపెనీ వారిచ్చిన డబ్బుతో తన పెళ్లి చెయ్యాలనుకున్నారు నాన్న. అప్పుడు తనకో సంబంధం వచ్చింది. తనే పెళ్లి చూపులకు కూడా ఇష్టపడలేదు. కాలుపోయిన నాన్న ఓ పక్క, ఇంటర్లో ఉన్న పెద్ద తమ్ముడు, 10th పాస్ అయి కాలేజీలో చేరాలంటున్న పెద్ద చెల్లెలు, హై స్కూల్లో చదువుతున్న చిన్న తమ్ముడు, చిన్న చెల్లెలు. వీళ్ళనిలా గాలి కొదిలేసి తన దారి తను చూసుకుంటే ఎలా? కంపెనీ వారిచ్చిన డబ్బుతో అమ్మ ఇష్ట ప్రకారం ఇల్లు కొనుక్కున్నారు. BEd చేసి ఉద్యోగంలో చేరింది. తను మొదటి నెల జీతం నాన్న చేతికి ఇవ్వగానే ఆయన కళ్ళు ఆనందంతో నిండాయి. నాకు నువ్వు కొడుకువి తల్లి, కూతురువి కాదు అని భార్య వైపు చూసి, చూసావా, ఆడపిల్ల పుట్టిందని ఆ రోజు బాధపడ్డావు. చూడు, ఈరోజు నా కన్న తల్లి, నా బాధ్యత తను తీసుకుంది అన్నారాయన కంఠం వణుకుతుంటే. ఊరుకోండి నాన్న, మీరు మరీనూ, ఇది నా కర్తవ్యం అంతే. ఆ రోజు నుండి తన కర్తవ్యం అనుకుంటూనే చెల్లెలి పెళ్ళి, తమ్ముళ్ళ చదువులు పూర్తయ్యాయి. పెద్ద చెల్లెలి పెళ్లిలో అడిగారు, పెద్దమ్మాయిని అలాగే ఉంచారేం అని. ఏం చెయ్యమండి, పిల్ల MA చదివింది, ఈ మధ్యనే లెక్చరర్ అయ్యింది. దానికంటే పెద్ద చదువు చదివిన వాడు కావాలిగా. చూస్తూ చూస్తూ ఏ BA వాడికో ఇవ్వలేంగా. చూస్తున్నాం కట్నాలు ఎలా మండుతున్నాయో మీకు తెలియదా అంది తల్లి. పెద్ద తమ్ముడు పెళ్ళప్పుడు ఇదే చర్చకొచ్చింది. ఏం చేస్తాం, దానికా కళ్యాణ గడియ రాలేదింకా. పెళ్లి మాటెత్తితే కస్సుమంటుంది. ఏ సంబంధమూ నచ్చదు అంటుంది తల్లి పెళ్లివారి బంధువులతో. తను కస్సుమందా? తన దగ్గర అసలు ఆ ప్రస్తావన తెచ్చిందెవరు? తల్లి ఇచ్చిన జవాబు విని జాలిగా నవ్వుకుంది జానకి. ఏమే కోడలా, నీ కంటికి నచ్చిన మన్మధుడు ఇంకా తటస్థ పడలేదా? నువ్వీ లోపున ముసలిదానివైతే నిన్నెవరు చేసుకుంటారే? వరసైన ఓ అత్త చలోక్తి. చలపతి కూతురు మగపిల్లల్నెంచుతుందిట అన్న అపప్రద తనకి స్థిరపడింది. వచ్చిన 4-5 సంబంధాల్ని ఏదో సాకుతో పంపించారే గాని తన దాకా ఎవరొచ్చారని. ఓ రోజు దూరపు బంధువు ఒక ఆయన సంబంధం తీసుకొచ్చాడు. చాలే ఊరుకోండి, ఈ వయసులో దానికి పెళ్ళేమిటి? 40వ పడిలో పడుతుంటే లేనిపోని ఆలోచనలు దాని మనసుకెక్కించకండి. తల్లి గద్దింపది. వచ్చినతను వెళ్ళిపోయాడు. అంతగా ముచ్చట పడితే మా నానిని పెంచుకోమనండి. పిల్లాడు నా దగ్గరే ఉండాలి. కాత్యాయని జాలిపడి ఇచ్చిన బహుమతి అది. దాని సంపాదన మనక్కాక ఎవరికి? పిచ్చి మాటలు మాట్లాడకు. కిషోర్ కసిరాడు భార్యని, కొడుకుని దగ్గరికి తీసుకుంటూ. సాయంకాలం పేరంటం అయ్యాక లలిత తనని డాబా మీదికి తీసుకెళ్ళింది. ఆ మాట ఈ మాట మాట్లాడాక, నీ అంత మూర్ఖురాల్ని, అమాయకురాల్ని నేనెక్కడా చూడలేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. పెళ్లి చేసుకో. నీకంటూ ఓ తోడు ఉండాలి. నీ మనసుకి ఓ స్వాంతన అవసరమవుతుంది. నువ్వు కావాలనుకునే నీ సుఖం, నీ ఆనందం, నీ సంతోషం తనవిగా భావించి నీతో కలిసి జీవించే ఓ మనసున్న మనిషి నీకు కావాలి. అది నువ్వింకా తెలుసుకోలేకపోతున్నావు. పెద్ద చదువులు చదివావు, ఉద్యోగం చేస్తున్నావు, సంపాదించి పోస్తున్నావు. నీకేం మిగిలింది? నా బాధ్యత నేను నిర్వర్తించానన్న తృప్తి. అది నీ ఒంటరితనాన్ని పోగొట్టిందా? నాకు ఒంటరితనం ఎక్కడిది? అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా నా వాళ్లే. పక్షి రెక్కలు అందంగా ఉంటాయని బంగారంతో పొదిగానంటే అది మళ్ళీ ఎప్పటికీ ఎగరలేదు. అలాగే నీ కర్తవ్యంలోనే నువ్వు ఆనందాన్ని వెతుక్కుంటుంటే కొంతకాలానికి నీ కర్తవ్యమే నీ పాలిట విషాదంగా మారగలదు. జానకి మౌనంగా ఎటో చూడసాగింది. చాలా కటువుగా అనిపించిన ఓ సత్యం చెప్పనా? ఈ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. నిన్నుగా ప్రేమించే తోడు నీకోనాడు అవసరమవుతుంది. ఆనాడు నువ్వెంత ఆరాటపడ్డా నీకది దొరకదు. నా మాట విని రఘుగారిని పెళ్లి చేసుకో. ఈ వయసులో నాకిప్పుడు పెళ్ళేమిటి? చిరాగ్గా అంది జానకి.
30 ఏళ్ళు నీకు దాటాయంటే ఎవరూ నమ్మరు. ఆ కళ్ళజోడు తీసేయి. ఇప్పుడే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలా ఉంటావు. జానకి ఆంటీ అంత స్మార్ట్గా మా కాలేజీలో ఎవరూ ఉండరు అంటుంది నా కూతురు తెలుసా. చాలే ఊరుకో. స్టూడెంట్స్కి లెక్చరర్ల పట్ల అభిమానం ఉంటుంది. చిన్నపిల్ల మాటలు పట్టుకొని పెళ్లి చేసుకోమంటావేమిటి? పోనీ రఘు గురించి ఆలోచించు. ఆనాడు నువ్వు పెళ్లి చూపులకు కూడా ఇష్టపడకపోయినా నిన్ను మా ఇంట్లో చూసి ఎంత ఇష్టపడ్డాడు. నీ తిరస్కారం అతని మనసునెంత గాయపరిచిందో నీకు తెలీదు. సివిల్ ఇంజనీరు. ఆడపిల్లల తండ్రులు క్యూలో నుంచుంటారు తెలుసా. అతను చేసుకుంటానంటే అయినా ఈ రోజుకి పెళ్లి చేసుకోలేదు. నిన్ను మర్చిపోలేట. జానకి ఏం మాట్లాడలేదు. చివరికి సారీ లల్లి అనేసి బయటకొచ్చేసింది. జరిగిన సంఘటనలు ఓసారి కదిల్చిపోయాయి. జానకి లేచి నిద్రమాత్ర వేసుకొని పడుకుంది. రోజులు గడుస్తున్నాయి. రమ ప్రసవించింది. పురుడు ఖర్చులు, చిన్నతమ్ముడి ఉద్యోగానికి లంచం 15,000 లోన్ తీసుకుంది. 200 ఖర్చులకుంచుకొని మిగతా జీతం తండ్రికిస్తుంది. అది చాలక సాయంకాలం కాలేజీ వదిలాక 4 స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్తుంది. ఇంత చేసినా ఇంకా తనేదో దాచుకుంటుందని కాత్య సూటిపోటి మాటలు. ఉద్యోగం చేసే తను కాస్త మంచి చీర కట్టుకోకపోతే ఎలా? చీర కొనుక్కుంటే చాలు. ఆ రోజంతా కాత్య సాధిస్తూనే ఉంటుంది. చిన్న చెల్లెల్ని పెళ్లి చెయ్యాలని లోన్ తీసుకోమంటున్నాడు తండ్రి. ఇప్పటికే తన జీతంలో కటింగ్స్ ఎక్కువ. పురుళ్ళు, పెళ్ళిళ్ళు, బంధువుల రాకపోకలు, పెట్టుపోతలు, ప్రయాణాలు, వీటన్నిటికీ డబ్బు తనెక్కడి నుంచి తెచ్చిస్తుంది? ఎవరికి పట్టదు. ఆఫీస్లో లోన్లు తీసుకొని అవన్నీ దాటించింది. అన్నీ కట్టాల్సినవే. చాలక ట్యూషన్లు చెప్తుంది. ఇంకా ఏదో చెయ్యలేదని, ఇవ్వలేదని సాధింపులు. జానకికి తల బద్దలవుతున్న భావన. కాలేజీలో 4 పీరియడ్లు చెప్పి బయటికొచ్చి 2 గంటలు ట్యూషన్లు చెప్పేసరికి నీరసం, పొడి దగ్గు పట్టుకున్నాయి. కాత్య పిల్లని దగ్గరికి రానియటం లేదు. ఊరికే దగ్గుతుంది. అలా పోకమ్మా, నీకు పట్టుకుంటుంది. కూతుర్ని రానివ్వకుండా చూస్తుంది. పోయేటప్పుడు కట్టుకుపోతుందా? ఆ ట్యూషన్ల డబ్బులు ఏం చేస్తుందో? వియ్యపురాలికి చీర పెట్టాలంటే కోపం. నేనెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టడం లేదు. మనం పెట్టకపోతే ఏం బాగుంటుంది? కంచంలో అన్నం పెడుతూ అంటుంది పార్వతమ్మ. గుండెల్లో పదునైంది ఏదో దిగబడ్డట్లయింది జానక్కి. ఇదిగో అన్నం పెట్టా, తిను. తల్లి పిలుపది ఇప్పుడు. జానకి, అన్నం చల్లారుతుంది తల్లి, త్వరగా రా అని పిలిచే తల్లి ప్రేమ ఏమైందిప్పుడు? ఆ అన్నం తినకపోతేనే అనిపించి గ్లాసు నీళ్లు తాగి వచ్చేసింది. యాత్రలకి డబ్బు లేదందని తండ్రి అలిగి మాట్లాడటం తగ్గించేశాడు. జానకి మంచం మీద తూలినట్లుగా పడుకుంది. ఇంట్లో ఎవరూ ఆప్యాయంగా మాట్లాడడం లేదు. అంతా ముభావం, మౌనం. హాల్లో టీవీ ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్నారంతా. అదే ఇంట్లో మరో మనిషి. తమ కోసం అహర్నిశలు కష్టించే మనిషి అనారోగ్యంతో ఆకలితో పడుకుందని పలకరించేందుకు కూడా వారికి మనసు రాలేదు. మర్నాడు ఆమె పరిస్థితి తెలుసుకొని లలిత బలవంతంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇప్పుడు డాక్టరు ఈ ఖర్చంతా దేనికి? వేడి చేసుంటుంది విసుక్కుంది జానకి. నోర్మి, రోజురోజుకి బాగా చిక్కిపోతున్నావు, బాగా దగ్గుతున్నావని పాపవాళ్ళు చెప్తూనే ఉన్నారు. మొన్న క్లాస్లో పడిపోయావుట, కళ్ళు తిరిగాయి. ఆ మాత్రానికైనా ఈ హడావుడి? లలిత ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. డాక్టరు పరీక్షలు చేసి, మీరా ఉద్యోగం మానేయండి, మీకు విశ్రాంతి బాగా అవసరం, మీకు టీబీ అన్నాడు. జానకి గుండెల్లో రాయి పడింది. టీబీ గురించి కాదు, ఉద్యోగం మానేస్తే ఇల్లు గడిచేదెలా? ఈ సంగతి విని ఇంట్లో వారంతా నిశ్చేష్టులయ్యారు. జానకి గది దాటి ఎక్కువగా బయటికి రావటం లేదు. నెల గడిచింది. నెల కాగానే ఇవ్వాల్సిన వాళ్ళంతా ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారు. నీ ప్రావిడెంట్ ఫండు అది ఆగాడు తండ్రి. నేను తీసుకున్న లోన్లకి అది సరిపోయింది నాన్న, నాకు ఇంకేమీ రాదు అందామె. తండ్రి మొహం మార్చుకొని బయటికెళ్ళిపోయాడు. ఇంట్లో చాలా మార్పులు వచ్చేశాయి. పెద్ద తమ్ముడు శ్రమపడి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. చిన్నాడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. పెద్ద చెల్లెలు గునుస్తూ అత్తగారింటికి వెళ్ళిపోయింది.
తండ్రి సాయంకాలాలు ఇరుగు పొరుగులతో కాలక్షేపం చేయక 10 మంది పిల్లలకి ట్యూషన్లు చెప్తున్నాడు. చిన్న చెల్లెలు తండ్రికి సాయపడుతూ చదువుకుంటుంది. కాత్యాయని మూలపడేసిన మిషన్ తీసి బాగు చేయించుకొని చుట్టుపక్కల వాళ్ళకి జాకెట్లు లంగాలు కుట్టి డబ్బు సంపాదిస్తుంది. అంతా డబ్బు సంపాదనలో పడ్డారు. జానకి ఉనికి వారికిప్పుడు భరించరానిదిగా ఉంది. ఏ హాస్పిటల్లో చేర్పించాలా, తక్కువ ఖర్చు ఎక్కడవుతుంది అని ఎంక్వైరీ చేస్తున్నారు. జానకిని చూడటానికి కానీ ఆమెకు కావలసిన మందులు కొనటానికి కానీ వారికిప్పుడు తీరుబాటు లేదు. ఒంటరితనం, అనారోగ్యం పీక్కు తింటున్నాయి జానకిని. లలిత చూడటానికొచ్చేసరికి నిస్త్రానగా స్పృహ లేని దానిలా పడుందామె. ఆటోలో తీసుకొచ్చేసింది లలిత. చాలాసేపటికి రోజుల గంటల ఏమో స్పృహ వచ్చింది జానకి. మత్తుగా ఉండి కళ్ళు తెరిపిన పడనంటున్నాయి. తనెంత ఒంటరిది, ఎంత నరకం చూసింది. లల్లి, నువ్వు చెప్పింది నిజం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నిజంగా మూర్ఖురాలినే. నన్నందరూ ఎలా వదిలేశారో చూసావా? నాకిప్పుడెవరూ లేరు. నేనెవరికీ అక్కర్లేదు. ఆమె మాటలు గద్గదిగంగా వస్తున్నాయి. చెంపల పక్కగా నీరు జారుతుంది. ఎవరో తనని ఒడిలోకి తీసుకున్నారు. కన్నీరు తుడిచారు. బలమైన చేతులు తనని చుట్టుకొని సున్నితంగా గుండెకి హత్తుకున్నాయి. లలిత, కాదు, ఎవరు పెనుగులాడటానికి ప్రయత్నించింది. ఓపిక లేక మెల్లిగా కళ్ళు తెరిచింది. ఎవరు అంది భయంగా చూస్తూ. థ్యాంక్ గాడ్, కళ్ళు తెరిచావు అంటున్న మృదు గంభీరమైన కంఠం అతి సమీపంలో. నేను రఘుని, భయపడకు. దగ్గరగా వంగిన ఆ మొహంలో నుండి వచ్చిన మాటలివి. జానకిలో ఆశ్చర్యం, సంభ్రమం, భయం, సంకోచం, వెరపు. మీరిలా నేనిక్కడికి? ఇదేమిటి? అతని చేతులు తొలగించుకొని లేవాలని అతను ఆ ప్రయత్నం సాగనివ్వలేదు. లలిత నిన్ను నా ఇంట్లో దించి 10 రోజులైంది. మీ ఇల్లా? అప్పుడు చూసింది కళ్ళతో ఆ గదిని. అధునాతన సౌకర్యాలతో అందంగా విశాలంగా ఉన్న ఆ గది. నేనే రప్పించుకున్నాను నిన్ను. అతను ఆమె మొహంలోని ప్రశ్న చదివి జవాబిచ్చాడు. ఎందుకు? నీరసంగా ఉన్న ఆమె కనురెప్పల తడిని సున్నితంగా తుడుస్తూ, నీకు నేనున్నానని చెబుదామని అన్నాడు. రాత్రి వచ్చిన తుఫాను మరునాటి ఉదయాన్ని బంగారు కాంతులతో అలంకరించింది. జానకి జీవితం ఆ బంగారు కాంతులతో నిండిపోయింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.